విజయం అంటే ఏమిటి? నిజమైన విజయం మొదలయ్యేది బయట కాదు, మీ లోపల. మీ ఆలోచనా విధానంలో, మీ మనస్తత్వంలో. ఒక విజేతకు మరియు సాధారణ వ్యక్తికి మధ్య ఉన్న ముఖ్యమైన తేడా వారి మైండ్సెట్ మాత్రమే. విజయానికి పునాది ఈ మొదటి మార్పులోనే ఉంది. ఇది చాలా శక్తివంతమైనది. సాధారణ వ్యక్తులు ఫిక్స్డ్ మైండ్సెట్ కలిగి ఉంటారు. అంటే, నా సామర్థ్యం ఇంతే. నేను ఇది చేయలేను. నా తెలివితేటలు మారవు అని వారు నమ్ముతారు. వైఫల్యం వస్తే దాన్ని తమ లోపంగా భావించి అక్కడే ఆగిపోతారు. కానీ విజయవంతమైన వ్యక్తులు గ్రోత్ మైండ్సెట్ కలిగి ఉంటారు. వారు ఇలా అనుకుంటారు, ప్రస్తుతం నేను చేయలేకపోవచ్చు, కానీ నేను నేర్చుకోగలను, మెరుగుపడగలను. వారు ఫెయిల్యూర్ అంతంగా చూడరు, నేర్చుకోవడానికి ఒక అవకాశంగా చూస్తారు. మీకు ఏ కష్టమైన పని ఎదురైనా నా వల్ల కాదు అని అనకండి. బదులుగా నేను నేర్చుకోవడానికి, ప్రయత్నించడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పండి. ఈ చిన్న మార్పు మీ జీవితాన్ని పెద్ద స్థాయిలో మారుస్తుంది. చాలామంది తమ లక్ష్యం పట్ల మాత్రమే ఆందోళన చెందుతారు. నేను పరీక్షలో టాపర్ అవ్వాలి, నేను కోటీశ్వరుడిని కావాలి అని. కానీ విజయం అనేది ఒక రోజులో వచ్చేది కాదు. విజయవంతమైన వ్యక్తులు ప్రాసెస్పై దృష్టి పెడతారు. అంటే, ప్రతిరోజు చేయాల్సిన చిన్న చిన్న పనులపై, అలవాట్లపై దృష్టి పెడతారు. టాపర్ కావాలంటే ప్రతిరోజు 2 గంటలు ఖచ్చితంగా చదవడం అనే ప్రక్రియపై దృష్టి పెట్టాలి. కోటీశ్వరుడు కావాలంటే ప్రతిరోజు పొదుపు చేయడం, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం అనే ప్రక్రియపై దృష్టి పెట్టాలి. మీరు మీ రోజువారీ చర్యలను, అలవాట్లను మెరుగుపరుచుకుంటే ఫలితం దానంతటదే మెరుగవుతుంది. మీరు మీ లక్ష్యాన్ని 99% మరచిపోయి, మీ ప్రతిరోజుపై ఒక 100% దృష్టి పెట్టండి. అప్పుడు విజయం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. సాధారణ వ్యక్తులు ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఇతరులను, పరిస్థితులను, విధిని నిందిస్తారు. నాకు సరైన అవకాశం దొరకలేదు, ఈ ప్రభుత్వం వల్లే, మా బాస్ వల్లే అని సాకులు చెబుతారు. కానీ విజేతలు వారి జీవితంలో జరిగిన ప్రతి మంచి మరియు చెడ్డ విషయానికి పూర్తి బాధ్యత వహిస్తారు. నేను ఫెయిల్ అయ్యాను అంటే, నేను మరింత కష్టపడలేదు, లేదా నేను సరైన వ్యూహాన్ని ఉపయోగించలేదు అని వారు ఒప్పుకుంటారు. ఇతరులను నిందించడం ద్వారా మనం శక్తిని కోల్పోతాం. బాధ్యత తీసుకున్నప్పుడు దాన్ని మార్చే శక్తి మన చేతుల్లోనే ఉంటుందని తెలుసుకుంటాం. మీ జీవితం యొక్క రిమోట్ కంట్రోల్ ఎల్లప్పుడూ మీ చేతిలోనే ఉండాలి. ఈ తరం అంతా ఇన్స్టెంట్ కోసం చూస్తున్నారు. ఒక రోజులో విజయం, ఒక నెలలో డబ్బు. కానీ గొప్ప విజయాలు చాలా సమయం తీసుకుంటాయి. విజయవంతమైన వ్యక్తులు లాంగ్ టర్మ్ విజన్ కలిగి ఉంటారు. వారు ఈ రోజు తీసుకునే నిర్ణయం రేపటి కోసం కాదు, 5 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల తర్వాత తమ భవిష్యత్తు ఎలా ఉండాలో దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకుంటారు. ఒక కంపెనీని నిర్మించాలన్నా, ఒక నైపుణ్యాన్ని సాధించాలన్నా పట్టుదల అవసరం. 10 రోజులు కష్టపడి ఆగిపోవడం కాదు. మీరు ప్రతిరోజూ ఒక చిన్న ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఓపికగా ఉండండి. నేడు మీరు పెట్టే చిన్న పెట్టుబడి భవిష్యత్తులో పెద్ద లాభాన్ని ఇస్తుంది. ప్రపంచంలో అత్యంత విజయవంతమైన వ్యక్తులు ఎప్పుడూ తాము అన్నీ నేర్చుకున్నామని అనుకోరు. వారు లైఫ్ లాంగ్ లెర్నర్స్గా ఉంటారు. మార్కెట్ మారుతున్నా, టెక్నాలజీ మారుతున్నా, వారు ఎల్లప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవడానికి, నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి సిద్ధంగా ఉంటారు. చదవడం, కోర్సులు చేయడం, ఇతరుల నుంచి సలహాలు తీసుకోవడం, ఇవన్నీ వారి దినచర్యలో భాగమే. మీరు ఎంత విజయం సాధించినా వినయంగా ఉండండి. మీకు తెలియని చాలా విషయాలు ఇంకా ఉన్నాయని గుర్తించండి. ఈ ప్రపంచంలో ఉత్తమ విద్యార్థి ఎల్లప్పుడూ విజేతగానే ఉంటాడు. జ్ఞానాన్ని సంపాదించడానికి పెట్టుబడి పెట్టండి, ఎందుకంటే అదే అత్యుత్తమ పెట్టుబడి. విజయం అనేది కేవలం అదృష్టం కాదు. ఇది ఎదుగుదల మనస్తత్వం, ప్రక్రియపై దృష్టి, బాధ్యత, దీర్ఘకాలిక ఆలోచన మరియు నిరంతర అభ్యాసం అనే 5 బలమైన స్తంభాలపై ఆధారపడి ఉంటుంది. మీరు ఈ రోజు నుంచే మీ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకుంటే, విజయం మీ కోసం వేచి ఉంది. ఈ రోజు మీ జీవితాన్ని మార్చేందుకు మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం ఏమిటో కింద కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, మరిన్ని మోటివేషనల్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కలలను ఛేదించండి.